ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు 40 మందికి 26 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. గతంలో చూసాం, ఇప్పుడు ఈ 23 నెలల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాల వారికి ఆసుపత్రుల ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో, కుటుంబంలో ఒక వ్యక్తికి, ఆ కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తికి ముఖ్యంగా ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆ కుటుంబం ఎంత కలత చెందుతుందో, ఎంత బాధపడుతుందో ఇవన్నీ ఆయన ఎలక్షన్స్ ముందు చూసిన తర్వాత, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు యువగళంలో ఇవన్నీ చూసిన తర్వాత మాట ఇవ్వడం జరిగింది. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది మీకు ఎంతగా ఉపయోగపడుతుందో మీరే చూస్తారన్న మాట ప్రకారం ఈరోజు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 23 నెలల కాలంలో దాదాపు 581 మందికి 5,15,00,00,000 రూపాయలు ఈరోజు 23 నెలల్లో ఇవ్వగలిగామంటే దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం, ఈ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం, హెల్త్, ఎడ్యుకేషన్ అన్ని విభాగాల్ని సమానంగా చూసుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ఏదైతే నిరుద్యోగ యువత ఎదురు చూస్తుందో ఆ యువత కోసం యువనేత నారా లోకేష్ గారు ఇప్పటికే ఈ 23 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడితో 657 ప్రాజెక్టులు తీసుకొచ్చి మాట ఇచ్చిన ప్రకారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు 21 లక్షల ఉద్యోగాలకు ప్లాన్ చేసిన వ్యక్తి జాబ్ క్రియేటర్ యువనేత నారా లోకేష్ గారు. అదేవిధంగా అభివృద్ధి ఎమ్మెల్యే గారు సేదిరెడ్డి గారి పక్షాన, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.